మిర్యాలగూడను ఎంతో అభివృద్ధి చేశానని, రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎంతో అభివృద్ధి చేస్తానని మిర్యాలగూడ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కర్రావు అన్నారు. అమరవీరుల స్తూపం నుండి ఆర్డీఓ ఆఫీస్ వరకు ఆయన అనుచరులతో భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ మేనిఫెస్టోలోని కొత్త పథకాలను అందరికీ అందేలా చేస్తానని, గత ప్రభుత్వాలు చేసిన అభివృద్ధిని, బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని చూసి ఓటేయాలని నల్లమోతు కోరారు. అన్ని గ్రామాల నుంచి ఎందుకంటే విశేష జనం నాకు స్వాగతం పెట్టినారు. మరి వాళ్ళందరికీ యొక్క రుణం తీర్చుకోవడానికి నేను ఏం చేసినా తీరాలి. నేను మరి ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ప్రకారం ఇటు డెవలప్మెంట్ యాక్టివిటీ కానీ, సంక్షేమ పథకాల్లో కానీ మిర్యాలగూడని ఇప్పటివరకు అగ్రస్థానంలో ఉంచినాను. మీరు ఏ నియోజకవర్గం తీసుకోండి, ఒక 4-5 నియోజకవర్గాలు పెద్దవి తప్పితే మిగతా నియోజకవర్గాలన్నింటిలో కూడా మనమే అత్యుత్తమ పథకం ఉంది. రైతాంగానికి రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, షాదీమార్ కానీ, గృహలక్ష్మి కానీ, దళిత బీసీ బంధు కానీ, దళిత బంధు కానీ, అన్ని కానీ, మైనార్టీ బంధు కానీ అన్నింటిలో కూడా మేము తప్పనిసరిగా ప్రతి కుటుంబానికి కూడా అందించి మన యొక్క మనలు పొందడానికి ప్రయత్నం చేస్తున్నాం. కేసీఆర్ గారు కొత్తగా పెట్టిన మేనిఫెస్టోలో బ్రహ్మాండంగా ఎందుకంటే ప్రజలందరినీ ఆకట్టుకునే విధంగా మహిళలందరికీ 3,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కానీ, రైతు బీమా రైతులకు ఏ విధంగా బీమా కట్టి ఇచ్చినాడో అట్లనే ప్రతి ఒక్క బీదవాడు కూడా చనిపోయినా కూడా ఉన్నా లేకపోయినా వాళ్ళకు కూడా 5 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి రైతు బీమా కేసీఆర్ బీమా ఇస్తున్నాడు. కాబట్టి ఆయన అది అన్నీ కాకుండా కూడా ఆసరా పెన్షన్ పెంచిందిగా మన 5,000 పదాలు చేసేది, మరి దివ్యాంగులకి 6,000 రూపాయలు చేసేది, రైతులకు ఇంకా సరిపోతూ ఇంకా పంటలు బాగా పండియాలని చెప్పి భారతదేశానికి అన్నం పెట్టే తెలంగాణ రాష్ట్రం రైతులకు ఇంకా